గోల్డ్ తీసుకోవడానికి కూడా మన సంప్రదాయం కొన్ని నియమాలని పెట్టింది. ఆ నియమాలు ఏంటి? మళ్ళీ గోల్డ్ కొరకూడదు అని కూడా చెప్తూ ఉంటారు, అది అనర్థం అని అంటారు. ఎందుకని? మీకు ఎక్కడానమ్మా ఏ నాగరికతలో కూడా ఇంత చిన్న చిన్న విషయాలు, సిల్లీ విషయాలు అంటుంటారు మనం ఆధునిక పరిభాషలో చెప్పాలంటే, ఇంత చిన్న విషయాల మీద చర్చ చేసినటువంటి శాస్త్రాలు మీకు ఎక్కడా కనిపించవు. కానీ మన ధర్మశాస్త్రం, మన సంప్రదాయం ఎంత గొప్పదంటే చిన్న విషయంలో కూడా మనకి జాగ్రత్తనిచ్చింది. తల్లి బిడ్డకి ఏదైనా చిన్న తుమ్ము లాంటిది వచ్చినా, ఒళ్ళు కొంచెం వేడెక్కిన, మామూలుగా ఉన్నదానికంటే కూడా కొంచెం అమ్మో ఏమైందో ఏమండి వెళ్ళరేంటండి, పద నువ్వు బిడ్డని, భార్యని, భర్తని పోరాడుతుంది ముందు డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాలి అని. ఎందుకని? విపరీతమైన ప్రేమ బిడ్డ మీద. అదిగో అటువంటి ప్రేమ మన ధర్మశాస్త్రం మన మీద చూపించింది. అందుకే ధర్మ మాతరం వందే, ఆ తల్లికి మనం నమస్కారం చేయాలి. గోల్డ్ ఎందుకు కొరుక్కోకూడదు? కొరకద్దురా నాయన గోల్డ్ అంది. ఎందుకనంటే చనిపోయిన తర్వాత కూడా పెరుగుతుండేవి గోల్డ్ అని చెప్పి ఆధునిక శాస్త్రం కూడా ఒప్పుకుంటోంది కదా. ఒక మనిషిని గనక వాడు చనిపోయిన తర్వాత కూడా వాడి శరీరాన్ని గనక నువ్వు అలాగే ఉంచితే గోల్డ్ పెరుగుతుంటాయట. ఎందుకు పెరుగుతుంటాయి? అవి విషంతో సమానం. మామూలుగా ఉంటే గోరు ఏమీ చేయదుట, కానీ గోటి చివర్లు ఉంటాయి చూడండి, ఆ గోటి చివర్లు అవి విషంతో నిండి ఉంటాయట. అందువల్ల ఆ విషంతో నిండి ఉన్నటువంటి ఆ గోళ్ల చివరల్ని ఎప్పటికప్పుడు నువ్వు ఏ నెయిల్ కట్టర్ల లాంటి వాటితో నువ్వు కత్తిరించుకుంటూ ఉండటం మంచిది. కానీ ఆ గోళ్లను తీసుకెళ్ళి ఇక్కడ పళ్ళ దగ్గర పెట్టుకొని కొరుక్కుంటూ కూర్చున్నావు అనుకో, ఆ లౌకిక పరంగా ఈ గోళ్ల మధ్యలో ఉండేటువంటి మట్టి, సూక్ష్మజీవులు ఇవన్నీ నీ లోపలికి వెళ్ళి అనారోగ్యం చేస్తాయి. ఇది సైన్స్ ప్రకారం అందరం ఒప్పుకుంటాం. రెండోది ఏమవుతుందంటే ఈ విషపు అంచులు ఇవి, ఈ విషపు అంచులతోటి తెలియకుండానే శరీరం స్లో పాయిజనింగ్ అవుతుంది. ఆ అబ్బాయి ఏమవలేదు సార్, నేను ఇప్పటికీ బోలెడు సార్లు గోళ్ళు కొరుక్కున్నాను, నాకేమీ కాలేదంటే చిన్న వయసులో నీకేమీ తెలియదు. ఎప్పుడూ కూడా శరీరం తట్టుకుంటూ ఉంటుంది. ఒక స్థాయికి వచ్చిన తర్వాత శరీరం ఇక తట్టుకోలేనంటుంది. ఆ తట్టుకోలేనప్పుడు చిన్నతనం నుంచి ఏ రకంగా నువ్వు ఈ శరీరాన్ని అనారోగ్యానికి గురి చేసావో అవన్నీ కూడా ఒక్కసారిగా బయటపడతాయి. అందువల్ల ధర్మశాస్త్రం నెత్తి నోరు కొట్టుకొని చెప్తోంది, నీ శరీరాన్ని నువ్వు చిన్న చిన్నగా అలా చేసుకోకురా బాబు, విషపూరితంగా చేసుకోకు, గోళ్ళు కొరకటం మానేసే. లౌకిక పరంగానూ మంచిదే, మట్టి లాంటివి చేరకుండా ఉంటాయి. ఆధ్యాత్మిక పరంగానూ విషం ఇందులో ఉందని చెప్తున్నారు వాళ్ళు. చాలా సూక్ష్మాంశం. విషం అంటే వెంటనే చచ్చిపోతారని కాదు, చాలా సూక్ష్మ అణువులు తనతో ఉంటుంది. కొరకద్ర లోపల పడేసుకో. దరిద్రం చెప్పింది, గోళ్ళు కొరకటం అనేటువంటిది దరిద్రము, అలాంటి పని చేయకని చెప్పింది. అందువల్ల పెద్దలు చెప్పినటువంటి మాటను మనం పాటిద్దాం.